V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం కోసం మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మోస్రా మండల కేంద్రంలో ఉన్నామండి. అయితే మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థి అయినా మరి ఈ ఊరిలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎంతవరకు డెవలప్మెంట్స్ జరిగాయి, అసలు ఈ ఊర్లో సమస్యలు ఏమున్నాయి అనే వాటి గురించి మనం ఈరోజు మన V3 న్యూస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మన ఊళ్ళోకి వచ్చామండి. మరి ఊళ్ళో ఉన్న గ్రామస్తులను కొంతమందిని అడిగి మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు V3 న్యూస్. అయితే మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనము నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో ఉన్నాం కదా. అయితే ఇక్కడ స్కూల్ చూసినట్లయితే మొత్తం శిథిలావస్థలోకి చేరుకొని ఉంది. ఇక్కడ మనం టోటల్గా విజువల్స్ కూడా చూసాము. మరి చాలా దారుణంగా ఉంది. అయితే ఇక్కడ మనకు ఉపాధ్యాయులు ఉన్నారు. మరి స్కూల్ ఎన్ని రోజుల క్రితం నుంచి ఇలా అయిపోయింది, మరి ఏంటి, దీన్ని ఎవరైనా పట్టించుకున్నారా లేదా, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు వెనుక వచ్చారా, మరి వాళ్లకు వీరు ఏమైనా కోఆపరేట్ చేయడం జరిగిందా అనే విషయాన్ని గురించి మనము ఉపాధ్యాయులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి. లక్ష్మీకాంతరావు. నేను ఇక్కడ 2 years నుంచి పనిచేస్తున్నాను.
అయితే ఈ పాఠశాల వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ మనకు 408 మంది విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాల లోపల. దాదాపు ఒక 5-6 విలేజ్ నుంచి ఇక్కడ ఫీడింగ్ ఉంది. ఇక్కడ విద్యార్థులు బస్సులో రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టి దాదాపు 50 సంవత్సరాలు జరిగిపోయింది. అది శిథిలావస్థలో ఉంది. దీనిపైన చాలాసార్లు కూడా అధికారులు కూడా నివేదించడం జరిగింది. మరి తర్వాత ఇంకోటి రాజకీయ ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. కానీ మేము ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది స్ట్రెంత్ బాగుంది. ఇప్పుడు మరి దాదాపు 4 మండలాల లోపల ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఇదే అనమాట, మోస్రా హై స్కూల్. మరి ఇందులోపల ఆంగ్ల మాధ్యమం తర్వాత తెలుగు మాధ్యమం కూడా ఉన్నాయి. 2 మీడియంస్ ఉన్నాయి. మంచి విద్యార్థులు బాగున్నారు, అంతా బాగుంది. కాకపోతే ఆ బిల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే వానాకాలం రాగానే చాలా భయం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూలిపోతే ఏమవుతుందో అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడు సమస్య ఉందన్నమాట. కాబట్టి మీ ద్వారా కూడా మేము చెప్పడం ఏంటంటే గుర్తుందా, ఈ తొందరగా వచ్చేస్తే బిల్డింగ్ వచ్చేస్తే మాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా మేము మంచి విద్యార్థులు మంచి విద్య అందించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. ఓకే, మనం సార్ మాటల్లో అయితే విన్నాం చాలా ఏళ్ళు అంటే 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బడి అది. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు మొత్తం ఉరవడం కాకుండా స్లాబ్ మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. ప్లస్ ఎక్కువ స్ట్రెంత్ కూడా ఉంది, 400కు పైగా స్ట్రెంత్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. మరి ఇంత మంచి స్ట్రెంత్, ఇంత మంచి టీచర్స్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ బడి ఏదైతుందో దాన్ని కొత్తగా నిర్మించి పిల్లలకి మంచిగా చూడాలనేసి V3 న్యూస్ తరపున ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనము మోస్రా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఉన్నామండి. మరి ఇక్కడైతే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మరి ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు, ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇంకా ఏమేమి పెండింగ్ లో ఉన్నాయనే విషయాన్ని గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు కొత్తిమీర లక్ష్మణ్. లక్ష్మణ్ గారు చెప్పండి, మరి మీరు కొత్తగా సర్పంచ్ గారిని ఎన్నుకున్నారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి గ్రామంలో? ఇప్పటి వరకు ఆమె వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని కొన్ని కార్యక్రమాలను పేద మహిళలకు పుస్తే మెట్టెలు లాంటివి తనకు తోచిన కళ్యాణ లక్ష్మి నిధులు డబ్బులు కూడా ఇవ్వడం వాళ్ళు చేస్తూ, ప్రభుత్వం కూడా కొద్దిగా బడ్జెట్ నిధులను కేటాయించకపోవడం, వ్యక్తి సర్పంచ్ కొత్తగా కావడం, కొన్ని అంతరాలు కలిగినప్పటికీ ఆమె మంచిగా ఇప్పటివరకు పరిపాలన సాగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళు మంచి చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పటివరకు అయితే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు గ్రామాభివృద్ధి కోసం చిన్న చిన్న పనులే కాకుండా, సొంత పనులు కాకుండా, ప్రభుత్వానికి సంబంధించిన పనులే కాకుండా పేదవారికి కూడా పుస్తే మటలు లాంటి అవి కూడా తన సొంత డబ్బులతోని ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పలకరిద్దాం. మరి నా పేరు మల్లేష్. మోసరా చూసుకున్నట్లయితే అయితే కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారు కూడా ఎన్నో రకాల కూడా అభివృద్ధి పనులు కూడా ముందు వెళ్తూ ఎన్నో సాయశక్తులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మాకు ప్రాబ్లం ఒకటి ఏంటంటే హై స్కూల్ ఇవాళ దాదాపు 700 పిల్లలు అక్కడ ఉన్నారు. మొన్న బడికి వెళ్ళిన పిల్లలు కూడా మొన్న 3 రోజులు వర్షం పడితే అక్కడ పెచ్చులు ఊడిపోయి పడుతుంటే చీరలు భయపడి బయటకు వచ్చారు. అదేవిధంగా మొన్న కూడా ప్రభుత్వ అధికారులు కానీ మొన్న మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా నేను చేస్తా అని. ఇప్పటి వరకు కూడా కాలేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా 70 మంది పిల్లలు కూడా ఉన్నారు, అంటే 700 మంది పిల్లలు. అయితే పిల్లలతో ఆడుకున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇంత మంచి హై స్కూల్ పెట్టుకొని గ్రౌండ్ అంతగానో ముందు కూడా మాకు ఈ స్కూల్ బిల్డింగ్ను చూస్తేనే పిల్లల్ని అక్కడికి పంపేయాలంటే మాకు భయం వేస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నిసార్లు కూడా మొన్న కూడా మినిస్టర్ కానీ ఇప్పుడు ఉన్న జెడ్పీటీసీ గారు కూడా ఇంతకు ముందు ఉన్న జెడ్పీటీసీ కూడా ఎన్నోసార్లు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మొన్న జనవరి 26 కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా చేస్తాను. కానీ ఎప్పుడు చేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పడం లేదు. ఓకే, ఇక్కడ మరొక గ్రామస్తుడు ఉన్నాడు, మరి వారి మాటలు తెలుసుకుందాం ఊరు గురించి. ఓకే సార్ చెప్పండి. నా పేరు కొమర సాయిల్ అండి. డబుల్ బెడ్రూమ్లు ఈ విషయంలో ఇప్పుడు ఊరి మీద 30 ఇండ్లు కట్టించారు. ఇప్పుడు అంతేకాని ఇప్పుడు ఊర్లో మొత్తం ఉన్నది ఇండ్లు లేని వాళ్ళకు 100 చిల్లర ఉంటారు, వాళ్ళకు 30 ఉన్నాయి. కానీ అవి ఒక టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తుంటున్నారు, వేరే వాళ్ళకి అంటున్నారు. మళ్ళీ ఒకటి ఖాళీ ప్లేస్ ఉండి కిరాయిన వాళ్ళకు ఇప్పటికి ఇంకా ఇండ్లు లేవు, శాంక్షన్ చేస్తానే రిపేర్ చేయలేదు, అట్లా ఉన్నాయి. మళ్ళీ ఒకటి కేసీఆర్ గారు సమయకేంద్రం ఉన్నప్పుడు
తెలంగాణ మ్యాన్మేన్ తెచ్చుకొని మా చంద్రశేఖర్ సీఎం గెలిపించుకుంటే మాకు మంచి జరుగుతుంది అనుకుంటే ఇప్పటికి మంచి జరుగుతులేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే 300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. 300 కోట్లతో మేము సభ పెట్టిండు. అదే 500 కోట్లు పెడితే ఇప్పుడు మన భోజనం రాకస్పేటలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కొన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకుంటే మా ఇప్పుడు చుట్టుపక్కల గ్రామంలో చెరుకు పండించి పచ్చదనంగా మంచిగా ఉండేది. ఇక్కడ మోసా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో 5వ వార్డు మెంబర్గా నూతనంగా ఏర్పడినాం. అలాగే ఏంటంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడినాము ఇంచుమించు 5 సంవత్సరాలు 5 నెలలు అవుతుంది. 5 నెలల నుండి చెప్పేవారు లేకుండా అది లేకుండా కేసీఆర్ గారు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఫండ్స్ లేకున్నా కానీ మా సర్పంచ్ గారు ఏం చేశారంటే కొన్ని ఏంది కళ్యాణ లక్ష్మి పుస్తక మంటలు అని ఒకటి ఆయన సొంత డబ్బులతో కూడా ఊరికి డెవలప్మెంట్ కానీ అవి చిన్న పనులు మట్టుకు వేరే సర్పంచులు కాకుండా ఆపకుండా వేరే సర్పంచులాగా ఆపకుండా చేపిస్తున్నాడు ఇప్పటి మటుకైతే. కానీ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏమవుతుందంటే ఈ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే డబ్బులు మొత్తం వృధాగా వేరే మన ఏది కాళేశ్వరం అనుకుంటా అది అనుకుంటా డబ్బులు వేస్ట్ చేయడం వల్ల ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ కానీ మళ్ళా ఏంటంటే ఆరోగ్యశ్రీ ఒకటి కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి సంక్షేమ పథకాలకు మొత్తం నిర్లక్ష్యం చేసుకుంటూ వాటిని మొత్తం పెండింగ్ పడేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అన్నింటినీ పెండింగ్ పడేసి మొత్తం డబ్బుల్ని ప్రజలని వేస్ట్ చేసుకుంటూ మొత్తం మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ మన మోస్రా గ్రామానికి చెందినటువంటి వార్డు మెంబర్స్ ఉన్నారు. మరి వారితో ఇక్కడ వార్డు మెంబర్స్ వాళ్ళ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, మీ పేరమ్మా? నా పేరు సుజాత. సుజాత గారు ఏ వార్డు మెంబర్కి మెంబర్ మీరు? 9 వార్డు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు మరి మీ వార్డులో? ఇప్పటి వరకు ఏం కాలేదు. ఎందుకని? చెక్ పవర్ రాక ఏం చేయలేదు. చెక్ పవర్ వచ్చినాక చేద్దామని చెప్తున్నారు. మీరమ్మా, మీ పేరేంటి? చంద్రవ్వ. చంద్రవ్వ గారు ఏ వార్డుకి మెంబర్గా ఉన్నారు మీరు? 4వ వార్డు. మీరేమైనా అభివృద్ధి పనులు చేశారు మరి? మేము చేయటానికి మోటార్ తీపించినాం. మా మేడం ఎక్కినాక అది చెత్త బండ్లు ఓపించినాం. ఇక డబ్బులు లేవు, లైట్ బుగ్గలు పెట్టించినాము. అక్కడికి వెళ్ళి మానుకున్నాం. ఇక ఏదన్నా వస్తే చేపిస్తాం పనులు. అంటే మీకు నిధులు రాకపోవడం వల్ల మీరు ఏం చేయలేకపోతున్నారు. ఓకే, ఇక్కడ గ్రామంలోని మరొక వార్డు మెంబర్ ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు కొత్తిమీర అశోక్. ఓకే సార్, చెప్పండి. మరి ఇప్పుడు కొత్తగా సర్పంచ్ని ఎన్నుకున్నారు, మరి మీకు అనిపిస్తుందా మీ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని మీకు ఏమైనా అనిపిస్తుంది? ఆమె పైన నమ్మకం నుంచి ఆమెను గెలిపించుకున్నాం. ఆమె చదువుకుంది, మంచి ఎడ్యుకేషన్ పర్సన్, అందు గురించి ఆమెను గెలిపించుకున్నాం మేము ఓట్లేసి అందరం. ఇప్పటి వరకు ఇంకా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయండి. మార్కెట్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ అంటే ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి కావాలి మాకు. కొత్తగా మండలం జరిగింది కాబట్టి. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు చాలా వరకు ఇప్పటికే ఏమీ కాలేదు మాకు. అంటే ఇప్పుడు మీ ఊరు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది, మరి ఇప్పటి వరకు అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఏమైనా ఉందా? గత పాలకులు అలాంటి వాళ్ళు ఉన్నారండి. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చాలా బాగా వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటూ వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా నచ్చినా మా పార్టీ వాళ్ళు మాకే చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు గ్రామాన్ని గురించి పట్టించుకోరు. కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నామండి. అయితే మనతో సర్పంచ్ గారు ఉన్నారు, ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్ మేడం మీ పేరు చెప్తారా? నా పేరు సైనపురం సుమలత. ఓకే మేడం, ముందుగా మీకు మా V3 ఛానల్ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు అండి, మీరు సర్పంచ్ గారు తెలుపుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, చెప్పండి మరి మీ కుటుంబం గురించి అలాగే మీ చదువు అది ఏంటి అని చెప్తారు? నా పేరు సైనపురం సుమలత అండి. నా భర్త పేరు సైనపురం రామరెడ్డి. మీరు సర్పంచ్గా గెలుపొందినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఓకే, అంటే మీరు సర్పంచ్గా గెలవడానికి అంటే మీకు ఎవరైనా
బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తారా? అంటే నువ్వు సర్పంచ్ అవ్వాలని మీరు అనుకున్నారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఏమైనా మీకు ప్రోత్సహించడం జరిగిందా? ప్రోత్సాహం అంటే మా వారికి ప్రోత్సాహమేనండి. మా వారికి ఇంట్రెస్ట్, గ్రామంలో ఏదైనా సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఆయనకే ఉంది. ఆయన ప్రోత్సాహం వల్లనే బయటకు రావడం. ఓకే, మొత్తానికి అయితే ఆయన వల్ల మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఓకే, ఇంతకుముందు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా మీరు? ఏ పదవులు అంటూ లేవండి. ప్రత్యేకం నేను అని కాదు, మా ఫ్యామిలీలో ఎవరికి ఏ పదవులు అంటూ లేవు. మాది వ్యవసాయ కుటుంబం. ఫస్ట్ టైము రాజకీయాలకు రావడము. ఓకే, అయితే మీరు ఎన్నికల్లో నిల్చున్నప్పుడు మీరు ప్రజలకు ఏదైనా మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా? అవి ఎక్కడి వరకు వచ్చాయి? ఎప్పటి వరకు మీరు అభివృద్ధి పనులు హామీలు ఇచ్చాము. మాకు చెప్పుకోవడం లేక మేము ఇంకా ఏ హామీని కూడా ఏం చేయలేదు. గడిచే 5 సంవత్సరాల కాలంలో మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తాము 100% దానికి. అంటే ఇప్పుడు నిధులు లేకపోవడం వల్ల మీరు ఎలాంటి హామీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు? అంటే నిధులు అంటే మేము మామూలుగా గ్రామ పంచాయతీకి ఖర్చు మా సొంతంగా చెక్ పవర్ లేక సొంతంగా ఖర్చు పెట్టాలి. దానికోసమే దాన్ని కొంచెం పక్కన పెట్టాము. ఓకే, అంటే ఇప్పుడు విలేజ్లో ఉంటాయి కదా ప్రధానంగా కరెంట్, వాటర్ ప్రాబ్లం, రోడ్లు, డ్రైనేజీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాటిని ఎలా క్లియర్ చేస్తున్నారు మీరు? సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాము. మేము వచ్చిన టైంలో చాలా వరకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. మేమైతే 90% క్లియర్ చేసినాం అనుకుంటున్నాము. 90% వరకు మా సొంత నిధులతో సొంత ఖర్చు పెట్టి మేము చేసినాము. అయితే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మోస్రా కేంద్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు, అలాగే ఎంతమందికి పెన్షన్ వస్తుంది, కొత్తగా ఇంకెవరైనా పెన్షన్ కోసం అప్లై చేసుకోవడం జరిగిందా? మాకు మా విలేజ్లో 4600 జనాభా ఉంది ఓటర్ లిస్ట్ ప్రకారము. దాంట్లో మాకు వచ్చేసి పాతవి 1102 పెన్షన్స్ వస్తున్నాయి. దాంట్లో వృద్ధాప్య పెన్షన్ 271 వస్తుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 87 వస్తుంది. విడో పెన్షన్ వచ్చేసి 356 వస్తుంది. గీతా కార్మికులకు 2 పెన్షన్లు వస్తున్నాయి. అలాగే చేనేత కార్మికులకు 3 పెన్షన్లు వస్తున్నాయి. సింగిల్ ఉమెన్ వాళ్ళకు ఒంటరి మహిళలు 88 మందికి వస్తున్నాయి. బీడీ పెన్షన్లు వచ్చేసి 295 వస్తున్నాయి. టోటల్గా 1102 పెన్షన్లు వస్తున్నాయి. అంటే ప్రతి నెల రెగ్యులర్గా అందరికీ అందుతున్నాయి పెన్షన్లు? మరి రెగ్యులర్గా అందుతున్నాయండి. కొత్త వాళ్ళని కూడా మేము పంపించడం జరిగింది, అన్ని ఫిల్ చేసి పంపించడం జరిగింది. కొత్త వాళ్ళు 48 మంది లిస్ట్ పంపించినాము. గవర్నమెంట్ చేతిలో ఉంది, అది ఎప్పుడు రిలీజ్ చేస్తుందో తెలియదు. ఓకే, అలా ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ ఒకటి ఈ 57 సంవత్సరాలు బీడీ కట్ ఆఫ్ డేటు అని చెప్పారు. అది చెప్పారు, మాకు కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. అది వచ్చేసి మాకు వచ్చి జనాలు మేము 57 సంవత్సరాలు అని చెప్పారు కదా, మేము అప్లై చేసుకుంటాము అని చెప్పేసి మాకు కొంచెం గొడవ పెట్టడం జరుగుతుంది. సర్ది చెప్తున్నాము ప్రస్తుతానికైతే. ఓకే, అలాగే ప్రతి నెల గ్రామంలో గ్రామ సభలు జరుగుతుంటాయి కదా, మరి మీరు గ్రామ సభలు నిర్వహించినప్పుడు వార్డ్ మెంబర్స్ కానీ విలేజ్లో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు వస్తున్నారా? మరి మీరు ప్రతి నెల గ్రామంలో మనం ఇలాంటి అభివృద్ధి పనులు చేయాలి అని ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? గ్రామ సభలు అంటే మాకు ఇప్పటి వరకు సర్క్యులర్ లేదండి. కాకపోతే మొన్న ఒక గ్రామ సభ నిర్వహించుకున్నాము. ఫస్ట్ టైం కాబట్టి చాలానే తక్కువనే వచ్చారు జనాలు. ఇంకుడు గుంతలు, హరితహారం గురించి గ్రామ సభలు రెండు గ్రామ సభలు ఏర్పాటు చేసుకున్నాం, వాటిని ప్రత్యేకంగా. వాటికి బాగానే వచ్చారు. అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే హరితహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు ఎంతవరకు మీకు టార్గెట్ ఇచ్చారు? ఎన్ని మొక్కలు పెట్టారు? ఇంకా ఎంత మిగిలి ఉంది?
మాకు హరితహారము మా దగ్గర వచ్చేసి 43,000 మొక్కలు మేడం. 43,000 మొక్కలైతే మేము హోమ్ సీడు 7,500 డిస్ట్రిబ్యూట్ చేసినాము. అలాగే చెరువు కట్టల పక్కన 5,000 పెట్టినాము. అలాగే శ్మశాన వాటికలు వాటి దగ్గర 800 పెట్టినాము. మందిరాలు అక్కడ ఒక 600 పెట్టినాము. స్కూల్లో 200 ఇచ్చాము. అలాగే మన అడవుల దగ్గర 16,600 చిల్లర అక్కడ నాటాము. టోటల్గా 30,700 కంప్లీట్ అయింది. మాకు 43,000 టార్గెట్ ఉంది. మిగతాది ఒక 1 మంత్ వరకంటే కంప్లీట్ చేస్తాము. అంటే ఇప్పటి వరకు అయితే మొక్కలు నాటిన మొక్కలకి ఏమైనా సంరక్షణ లాంటివి ఏమైనా చూస్తున్నారా? అంటే ఇప్పుడు మొక్కలు నాటేసాం అయిపోయింది అనుకుండా, అంటే ఇప్పుడు ఊళ్ళో ఉంటారు కదా, మీకు సిబ్బంది ఉంటారు, వాళ్ళతో కానీ వాటర్ కానీ లేకపోతే దానికి ఏదైనా దాన్ని రక్షించడానికి ఏమైనా, అంటే ఇప్పుడు పెట్టి వదిలేస్తే అది పాడైపోవచ్చు, విరిగిపోవడం సంథింగ్ అలా ఉంటుంది కదా, మరి దానికోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు కదా మేడం, వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు. ఊర్లలో మేము ఏంటంటే పెట్టిన చెట్టు పాడవకుండా, మేకలు అవి తినకుండా మేము ఒక దండోర వేయించినాము. ఊర్లో చెట్టు పాడైపోతే అది జరిమానా వేస్తాము అని చెప్పేసి అట్లా దండోర వేయించినాము. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే అట్లాంటివి ఏం లేవు, బాగానే ఉన్నాయి. మేడం, మరి ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలందరికీ కూడా భూములు ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి కేటాయించడం జరిగిందా? మా దగ్గర అయితే ఇప్పటివరకు ఏం జరగలేదండి. ఇప్పటివరకు ఎవరికి కూడా భూములు అంటూ ఏమి ఇవ్వలే. ఎందుకని అలా అడగలేదా మీరు? అడిగారు. మా దగ్గర గవర్నమెంట్ స్థలాలు, ఇప్పుడు గవర్నమెంట్ భూములు అంటూ ప్రస్తుతం ఏం లేవని చెప్పేసి అందుకే ఉండిపోయారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి కదా, మరి అవి ఎంతవరకు గ్రామంలో అప్లై చేసుకున్న వారు ఉన్నారు? వాళ్ళకి ఎంతమందికి వచ్చింది ఇప్పటి వరకు? చాలామంది అప్లై చేశారు, పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ. ఎలక్షన్ కోడ్ వల్లనో దేని వల్లనో కానీ ఈ గడిచిన 9 నెలల నుండి కూడా ఏ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఇప్పటివరకైతే మేము వచ్చిన నుండి కూడా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. ఓకే, అయితే మరి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు ఎంతవరకు మెజార్టీ వచ్చింది? ఎన్ని ఓట్లతో మీరు గెలుపొందడం జరిగింది? మెజార్టీ అంటే 340 ఓట్ల మెజార్టీ వచ్చిందండి. టోటల్ వచ్చేసి 1900 చిల్లర వచ్చింది మాకు ఓటింగ్. 340 ఓట్లతో గెలిచాము. ఓకే, ఇప్పుడు అయితే ఇంతకుముందు మేము బయట చూసినట్లయితే బడికి సంబంధించి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. అంటే బడి అనేది గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో అది 50 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెప్తున్నారు. మరి అది శిథిలావస్థకు చేరుకుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీ దృష్టికి తీసుకొచ్చారా? మరి వాళ్ళు దృష్టి కంటే మొన్న ఈ మధ్య చెప్పారు మేడం. అది బాగా మా ఊర్లో విలేజ్లో ఉన్న ప్రధాన సమస్య అంటే అది ఒకటి ఇప్పుడు ప్రస్తుతం అందరి కళ్ళకు కనిపించేది. అది ఇంతకుముందు ఉన్న అధికారులు నాయకులని అడిగితే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు కూడా చెప్పారంట, ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకందరికి చెప్తుంటే మాకు ఎట్లా అంటే 1, 2 లేదంటే 3 అట్లా రూమ్స్ శాంక్షన్ అవ్వడం వల్ల అది నిలిపేసినాము. కనీసం మాకు ఒక 7, 8, 10 రూమ్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 10 రూమ్లు అట్లా వస్తే శాంక్షన్ చేసుకొని కట్టుకుందాము అని చెప్పేసి అని చెప్పారు వాళ్ళు అడిగితే. ఓకే, ఇప్పుడు అదేవిధంగా గ్రామంలో అంగన్వాడీ ఉంది, అదే మన పిహెచ్సి సెంటర్స్ ఉంటాయి. మరి వాటిలో పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకి ఎలాంటి పౌష్టికాహారం అందిస్తున్నారనే విషయంపై మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా తెలుసుకోగలుగుతున్నారు? మా దగ్గర అంగన్వాడీ కేంద్రాలు 5 ఉన్నాయి మేడం. ప్రస్తుతానికైతే వాళ్ళు వర్క్ బాగానే చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నాం. మొన్న ఈ మధ్య ఎగ్స్ అవి షార్టేజ్ ఉండి ఎగ్స్ అవి రాలేదని చెప్పేసి ఆ మధ్యలో ఎగ్స్ ఇవ్వలేరు, కొన్ని అట్లాంటివి జరిగినాయి తప్ప వచ్చినాయి మాత్రము బాగానే చేస్తారు. ఓకే, మేము కూడా వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు కూడా తెలుసుకుంటున్నారు. అంటే స్ట్రెంత్ చిన్న పిల్లలు ఉంటారు కదా, పిల్లలు. ఓకే, అయితే ఇప్పుడు గ్రామంలో ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు యువత మీకు ఏమైనా సపోర్ట్గా ఉంటున్నారా? అంటే ఏదైనా చేద్దాం మనం గ్రామంకి సంబంధించింది అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా? 100% ఉంది మేడం. మెయిన్ యూత్ పిల్లలది ఎక్కువ సపోర్టింగ్ ఎక్కువ ఉంది. ఓకే,
మరి మీ ఊరు చాలా పెద్దగా ఉంది కదా, మరి మీ ఊర్లో చూడదగ్గ ప్రదేశాలు కానీ ఏమైనా ఉన్నాయా? చూడదగ్గ ప్రదేశాలంటే టెంపుల్స్, అటు పొలాల మధ్యలో జోడలింగాలు అని ఉంటుంది, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల పొలాలు అవన్నీ, చెరువులు, ఊరు ఎంట్రెన్స్లోనే గుడులు ఉన్నాయి 3. అక్కడ చెరువు కట్ట పక్కన ఉంది గుడి. ఇక్కడ ఊర చెరువు అని ఉంది, ఆ చెరువు మధ్యలో గంగమ్మ గుడి ఉంది ఊరి మధ్యలో. అవన్నీ చూడదగ్గ ప్రదేశాలు. అంటే ప్రతి ఇయర్ అంటే ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు కదా, మరి మీరు వెళ్తారా? వెళ్తామండి, రెగ్యులర్గా వెళ్తుంటాము. రెగ్యులర్గా పూజలు అవి జరుగుతూ ఉంటాయి, అందరం వెళ్తూ ఉంటాము. చూడదగిన ప్రదేశం అంటే కూడా ఫారెస్ట్ కూడా ఉంది ఇక్కడ మా దిక్కు. ఓకే, ఫారెస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మరి మెయిన్గా గ్రామంలో అందరికీ కావాల్సింది అంటే వైద్యం. మరి ఇక్కడ ఉన్న ఆసుపత్రిలో వైద్య సౌకర్యం ఏ విధంగా ఉంది? వైద్య సౌకర్యం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కొద్ది వరకు లోటు ఉంది దాంట్లో కూడా. కొంచెం డాక్టర్స్ టైంకి రాకపోవడము, కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అంటే వాళ్ళు కంప్లీట్గా ఇక్కడే ఉండక వేరే ఊరు నుండి రావడము, బస్సెస్ టైంకు దొరకకపోవడము చేయడము, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఓకే, అయితే మొత్తం మీద అయితే ఊళ్ళో చాలా మంచి చూడదగిన ప్రదేశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఊరిలో బయట నుంచి మనం వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు కూడా టెంపుల్స్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా చెరువు మధ్యలో కూడా ఒక టెంపుల్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఏదైతేనేం కానీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, కానీ నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోవడం జరిగిందని సర్పంచ్ గారి మాటల్లో మనకు తెలుస్తోంది. అయితే మేడం మరి చెప్పండి, మరి ఇంకా ఇక్కడ మీరు అంటే నిధులు వచ్చిన తర్వాత పనులు ఏ విధంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఏంటి? అది గ్రామ ప్రజలు అందరితోని గ్రామ సభ ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో అందరి సహకారంతో అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నామండి. ఫస్ట్ నిధులు రాగానే ఫస్ట్ మొదలు పెట్టాలనుకుంటున్న పనులు ఏంటి? నిధులు రాగాలంటే మామూలుగా రెగ్యులర్గా ఉండేటి శానిటేషను, వీధి దీపాలు, వాటరు, అవి 3 కరెక్ట్గా ఉంటే 100% ఆదర్శ గ్రామం అనొచ్చు. దానివల్ల శానిటేషను, వీధి దీపాలు అయితే ఇప్పటివరకైతే మా వంతుగా మేము కొంతవరకు చేశాము, కొంతవరకు లోటు ఉంది దాంట్లో. అయితే ఫస్ట్ నిధులు మంజూరు కాగానే శానిటేషన్ ప్రాబ్లమ్స్, అలాగే వీధి దీపాలు, రోడ్లు అవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిపై శ్రద్ధ చూపిస్తామని చెప్తున్నారు. మేడం, మరి గతంలో మీకు ముందుగా ఉన్నటువంటి పాలక వర్గం ఏ విధంగా గ్రామంలో అభివృద్ధి చేశారు, వాళ్ళ అభివృద్ధి జరిగిందంటారు? వాళ్ళకు అభివృద్ధి అని అంటే జరిగింది కొంతవరకు, వాళ్ళకున్న బడ్జెట్ను బట్ట ఏందో కానీ కొంతవరకు జరిగింది, కొంతవరకు ఉంది. దాన్ని మేము కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు మా వల్ల ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేద్దాము అని అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, అయితే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి కంపల్సరీ అని అంటున్నారు కదా, మరి మీ ఊరిలో ఎన్ని మరుగుదొడ్లు ఇప్పటి వరకు శాంక్షన్ అయ్యాయి, ఎన్ని కట్టించారు, ఏంటి అనే విషయం చెప్పండి. మరుగుదొడ్లు మాకు రీసెంట్గా 100 శాంక్షన్ అయినాయి. దాంట్లో కొంతమందికి ప్లేసెస్ లేక ఆలోచిస్తున్నారు, కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతవరకు పెండింగ్ ఉంది. దాంట్లో ఇంకా ప్లేస్ ఉండి శాంక్షన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎప్పుడు శాంక్షన్ అవుతుందని వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు, వాళ్ళు కట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతుంది, అది జరుగుతుంది. రీసెంట్గానే రిలీజ్ అయినవి, వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు ఉన్నాయి కదా, అవి ఎంతవరకు వచ్చాయి? నిధులు అంటూ మాకేమీ డిక్లేర్గా చూపించలేరు. మాకు ఒక ఇన్స్టిమేషన్ వేసి పంపించమన్నారు ఎక్కడెక్కడ వర్క్స్ చేయాలి అని. అంటే వాళ్ళకు ఇయర్లీ ఇంత అని ఉంటుంది కదా, దాని ప్రకారము ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారు, మేము ఎంత విడుదల చేయాలి అనే విషయంలో మాకు ఒక ఎస్టిమేషన్ వేసి పంపించమంటే మొన్న మధ్యనే ఎస్టిమేషన్ వేసి పంపించాము. ఓకే, అంటే మొత్తంగా మరుగుదొడ్లు 100 శాంక్షన్ అయ్యాయి. దాంట్లో కొంతమంది కట్టుకున్నారు, ఇంకా కొంతమంది దాని ఏమంటారు ఇంకా మంజూరు అయిన వాటి గురించి కట్టుకోవాలని ఇంకా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అయితే మేడం, చివరిగా మరి V3 ఛానల్ తరపున మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ముందుగా V3 ఛానల్ యాజమాన్యానికి ఇలాంటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి మా గ్రామంలో ఉన్న సమస్యలు పెద్దవాళ్లకు చేరేలాగా చేయడం ద్వారా ఫస్ట్ ఈ V3 ఛానల్ యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు. ఈ V3 ఛానల్ ద్వారా గ్రామ ప్రజలకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి దాంట్లో ఏ విషయమైనా ఏ పనులైనా గ్రామ ప్రజల సహకారం ఉంటే నా వంతుగా నేను ఎంతవరకు చెయ్యానో అంతవరకు 100% చేస్తాను. నాకు యువతది కానీ పెద్దవాళ్ళది కానీ ప్రజలందరిది సహకారం కావాలి. ఉన్నది ఇప్పటివరకు ఉంటుంది. మేము ఉండే ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఇట్లాంటి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే, అంటే ఇప్పుడు మన V3 ఛానల్ తరపున ప్రజలకు చెప్తున్నది ఏంటంటే ఇంకా నిధులు రాకపోయినా కూడా నేనున్నాను. ఏవైతే ఊర్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవి నేను తప్పకుండా నిధులు వచ్చాక ప్లస్ నా సొంత ఖర్చులతో కూడా నేను వాటిని బాగు చేస్తానని చెప్తున్నారు. అలాగే ప్రజల సహకారం ఉంటే నేను ఎంతైనా గ్రామానికి చేయగలుగుతానని చెప్తున్నారు. మరి చూసాం కదా నిజామాబాద్ జిల్లాలోని మోస్రా మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల గురించి అలాగే సమస్యల గురించి. ఇదండి ఈ రోజటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం కోసం. కెమెరా పర్సన్ ప్రీతం రెడ్డితో రజిత, నిజామాబాద్.